జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్. జై గురుదత్త. జై గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. దత్త బంధువులందరికీ నమస్కారం అండి. మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికి తెలియని సమాచారంలో భాగంగా మరియు శ్రీ గురుదత్త ప్రభులతో నాకు ఉన్న అనుభవాలు మనం షేర్ చేసుకొని ఓం దత్త ఛానల్లో పోస్ట్ చేసుకుంటాం కదండి. అందులో భాగంగా ఈరోజు వీడియో అండి. జయ గురుదత్త. శ్రీ గురుదత్త. శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ, పూర్ణ పరమాత్మ, ఈ సర్వానికి సృష్టికర్త, విశ్వనియంత, నిరాకారతత్వము. ఇది గుర్తుపెట్టుకోండి. అతను జ్యోతి స్వరూపం మాత్రమే. జయ గురుదేవ దత్త. అయితే ఈ విషయంలో మనము రెగ్యులర్గా మాట్లాడుకుంటాం కదండి. శ్రీ గురుదత్త పూర్ణ పరబ్రహ్మ అనే విషయం ఎలా అనేది మీకు ఇంతకుముందు కూడా చాలా విషయాలు దత్తబంధులారా మీకు నమస్కారం వినండి. ఎందుకంటే చాలా విషయాలు మీకు చెప్పడం జరిగింది. నేను శ్రీ గురుదత్త ప్రభులో వారి ఆశీర్వాదంతో మాత్రమే నేను వీడియోలు చేయడం జరుగుతున్నది. ఇక్కడ కూర్చున్నంత వరకు కూడా నాకు ఏం చెప్పాలో విషయం తెలియదండి. ఆయనే చెప్పిస్తుండు. దత్తార్పణం. జయ గురుదేవ దత్త. అయితే ఇప్పుడు ఇంత మాట నేను రెగ్యులర్గా మీకు చెప్తున్నా, మీరు వినండి. ఎందుకంటే ఇంత గట్టిగా చెప్పడానికి కారణం ఏంటంటే శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ అనే విషయంలో మనము ఇన్ని విషయాలు చెప్తున్నాం కదండి. ఒక ఎగ్జాంపుల్ మీకు, నాకు ఇప్పుడు అంటే శ్రీ గురుదత్త ప్రభులు ఇచ్చిన జ్ఞానమే ఆయన ఇచ్చిందే చెప్తున్నా మీకు. ఇప్పుడు వేరే వారిని అని అనడం లేదండి. మన ముక్కోటి దేవతలందరూ మన దేవతలే. దత్తార్పణం. జయ గురుదత్త. శ్రీ గురుదత్త ప్రభులు ముక్కోటి దేవతల స్వరూపమే. జయ గురుదత్త. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే శ్రీ గురుదత్త ప్రభులు ఇప్పుడు సనాతనంలా అంటే కొన్ని లక్షల యుగాల ముందు, అది అంతా మనకు తెలియదండి. ఏదో బ్రహ్మకల్పంలో అంటే అప్పుడే సృష్టి మొదలైంది. అప్పుడే శ్రీ గురుదత్త ప్రభులు జన్మించడం జరిగింది. అప్పటి నుండి ఉన్న శ్రీ గురుదత్త ప్రభులవి, శ్రీ గురుదత్త ప్రభులవి ఫొటోస్ ఎందుకు దొరకడం లేదండి మనకు? మిగతా దేవతల్లో దర్శించిన వారు వాళ్ళు తీసినారు, సంతోషం. దత్తార్పణం. జయ గురుదత్త. అందులో మన ఇష్టదేవం ఉన్నది, మన ఇంటి కుల దేవత ఉన్నది, గృహదేవత ఉన్నది, గ్రామ దేవత ఉన్నది, అందరూ ఉన్నారు. సంతోషం. దత్తార్పణం. ఓకే. ఆ గురువులు చేసిండ్రు, గురువులు దర్శించిన వారు దర్శించి వారు మనకు ఇవ్వడం జరిగింది, మనకు ప్రసాదించడం జరిగింది. సాకార పూజలో భాగంగా అవన్నీ జరగడం జరిగింది. దత్తార్పణం. సంతోషం. అయితే శ్రీ గురుదత్త ప్రభులను ఎవరు దర్శించలేదా మరి? జయ గురుదత్త. సారీ, దర్శించలేదన్నట అర్థం. దత్తార్పణం. ఇంత పెద్ద గోప్య విషయం మనకు తెలియదు. వాళ్ళు దర్శించిన వారు ఉన్నారా లేరా దత్త ప్రభు తెలుసు. కాకపోతే ఆయన శ్రీ గురుదత్త ప్రభులు గురుదేవులు, గురువు ప్లస్ దేవుడు. గురువు అనేవారు మనకు జ్ఞానం ఇవ్వాలంటే మనం గురువు దగ్గరికి వెళ్ళాలి. దత్తార్పణం. ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా ఏ సాంప్రదాయంలో ఇది జరుగుతుంది. ఇదే సత్యం. అయితే శ్రీ గురుదత్త ప్రభుల్లో మనకు అంత ఈజీగా, అంత దాన్ని ఏమంటారంటే అన్ని విధాల మనకు జ్ఞానం ఇవ్వడం అంటారా, దర్శనం ఇవ్వడం అంటారా, సాధ్యం కాని పని. వాళ్ళు ఎంత మంచివారైనా పర్లేదు, ఎన్నో జన్మల పుణ్యఫలం ఎగ్జాక్ట్లీ కూడా చెప్పరాదండి. ఓన్లీ శ్రీపాద శ్రీవల్లభ ప్రభు చెప్పింది మాత్రం ఒకటే గుర్తుంది, మనకు తెలిసిన విషయము. అది శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతం వచ్చినాక ఇంతమంది విషయాలు బయటకు వచ్చినాయి. బ్రహ్మజ్ఞానం సంబంధించిన విషయాలు. అందులో ఏమన్నాడు శ్రీపాద శ్రీవల్లభ స్వామి దత్త ప్రభు? నేను వేరు కాదు. ఒకవేళ శ్రీపాద శ్రీవల్లభ నేనే దత్తప్రభును అని ఎవరన్నా గుర్తించాలంటే కొన్ని వందల పుణ్యరాశి అక్కడ ప్రోగై ఉంటే అప్పుడే ఆ పుణ్యరాశి బలంతో శ్రీపాద వల్లభుడైన నేను
దత్తప్రభునని గుర్తిస్తారని శ్రీపాద శ్రీవల్లభ ప్రభు చెప్పడం జరిగింది. దత్తార్పణం. అది ఇంకా ముందు ముందు వచ్చే పారాయణంలో మనం శ్రీపాద శ్రీవల్లభ స్వామి చరితామృతంలో ఉంది. ఇంతకుముందే పారాయణం చేసిన వారు, చదివిన వారు సంతోషం, ఈ విషయం అందులో ఉంది, వారికి తెలుసు. అంత పెద్ద విషయాలు ఉన్నవండి. దీనికి ఇంకొక ఉదాహరణ, ఎగ్జాంపుల్ నేను నాకు తెలిసింది చెప్తానండి. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడే తీయ, నేను మళ్ళీ వచ్చే వీడియోలో చెప్తాం. అది బుక్లో ఉన్న కంటిన్యూషన్. ఇప్పుడు పూర్ణ పరబ్రహ్మ గురించిన విషయమే ఒకటే. ఇంకొక విషయం అండి, ఇప్పుడు ప్రతి క్షేత్రాల్లో అన్ని ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయండి. అక్కడ మన పుణ్యఫలం ఎంత ఉందో దాన్ని చూసే ఇవ్వడం జరుగుతుంది. దత్తార్పణం. జయ గురుదత్త. ఏమీ లేకున్నా నీ భక్తిని చూసి, నీ మనసును చూసి, నీ నిరాడంబరత్వాన్ని చూసి, నీలో ఎలాంటి మాలిన్యం లేని స్థితిని చూసి, మాలిన్యం అంటే మరి పాపకర్మలు కాదండి, ఇక్కడ వేరే కోపం, అహంకారం, స్వార్థం, కోరికలపై మక్కువ లేని ఈ స్థితిని చూసి ఎవరైతే అనుగ్రహిస్తారో వారే శ్రీ గురుదత్త ప్రభులు, వారే పరమాత్మ, జగన్నియంతలు, వారికి అన్ని అధికారాలు ఉన్నవి. శ్రీ గురుదత్త ప్రభులు ఇచ్చిన అనుగ్రహం కానీ, శ్రీ గురుదత్త ప్రభులు ఇచ్చిన జ్ఞానం కానీ, శ్రీ గురుదత్త ప్రభులు ఇచ్చిన తత్వం కానీ అంత పెద్ద మొత్తంలో ఎవరు ఇవ్వలేదండి. దత్తార్పణం. మిగతా వారు ఇవ్వలేదు అంటలేను, అంత పెద్ద మొత్తంలో ఇచ్చిన వారు తక్కువ. వారు మన పుణ్యం చూసే ఇస్తారు. శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ బ్రహ్మ జగన్నియంత కాబట్టి ఆయనకు అధికారం ఉంది. ఆయనదే కదా లోకమంతా, కాబట్టి ఇస్తాడు, ఏదని వదలుతాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకో విషయం ఏంటంటే, శ్రీ గురుదత్త ప్రభులు కలియుగంలో అవతరించిన ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీవల్లభ ప్రభు మన ఈ కలియుగంలో నడయాడిండండి, ఉన్నాడు. వారి రమ్మని యోగులు, ఋషులు, ఇంకా పెద్ద పెద్దవారు, సప్త ఋషులు అంటారా, ఇంకెవరంటారా, అందరూ ప్రాధేయపడితే శ్రీ గురుదత్త ప్రభులు శ్రీపాద శ్రీవల్లభ స్వామి అవతారంలో కలియుగంలో ప్రథమ అవతారం తీసుకోవడం జరిగింది. ఆయన గురించిన మనము పారాయణము ప్రతి గురువారం చేసుకుంటూ మనం శ్రీ గురుదత్త ప్రభులు అందులో ఇచ్చిన జ్ఞానాన్ని మనము మీతో పంచుకోవడం జరుగుతున్నది కదండి. అందులో భాగం కూడా అది కూడా చెప్తాను నేను. ఇప్పుడు అక్కడికి వస్తాము. శ్రీ గురుదత్త ప్రభులు అంతకుముందు వీడియోలో బాగా 4వ అధ్యాయంలో చాలా పెద్ద విషయాలు, దాన్ని ఏమంటారంటే అర్థం కాని విషయాలు ఉన్నాయండి. అంటే ఎన్నిసార్లు చదివినా మరి ఇంకొక విషయం తెలుస్తూ ఉంటుంది, ఇంకో కొత్త విషయం. అలాంటి అధ్యాయం అండి అది. చాలా పెద్ద విషయాలు ఉన్నాయండి. ఆది నుండి ఉన్నవారు అంబికావును శ్రీపాద శ్రీవల్లభ ప్రభు 12, 14, 16 సంవత్సరాల వయసులో దర్శనం ఇస్తూ ఉంటారు. ఎవరికి? యోగులకు. అది శ్రీపాద శ్రీవల్లభులు మాత్రమే. అంబిక అంత ఈజీగా దర్శనం ఇవ్వదు. ఆమె అంబిక, ఆమె ఆద్య పరాశక్తి, ఆమె లలితామ్మ, ఆమె వాసవి కన్నిక పరమేశ్వరి బాధ. దత్తార్పణం. జయ గురుదత్త. అయితే వారు ఉన్నారు. ఇంత విషయము మనకు కలియుగంలో మనకు అవకాశం వచ్చింది. మనము 50 అంటే నేను ఒక యోగి చెప్పే విషయాలు విన్నానండి. అందులో ఆయన ఏం చెప్పిండంటే 50 ఇదివరకు ఒక వీడియోలో కూడా డిస్కస్ జరిగింది ఇది. సరే, మీరు వెనుక ఉండి మన వీడియోస్ ఎవరైనా వీక్షించే వాళ్ళు ఉంటే వారి అదృష్టం. నేను చెప్పినాక నేను కూడా ధన్యుని. వినండి. కొన్ని ఏమన్నా కొత్తగా చూసేవాళ్ళు కూడా వెనుక వీడియోస్ కూడా ఒక్కొక్కసారి చూడండి. పెద్ద వీడియోస్ అన్ని చూడకుండా అందులో చాలా మంచి మంచి విషయాలు ఉన్నాయి. అందులో వచ్చిన విషయాలు ఇందులో రాకపోవచ్చండి. ఆయన దయ కాబట్టి చెప్పలేము, వస్తే మన ఇష్టం. అయితే ఆద్యపరాశక్తి, ఆదిశక్తి, జగన్మాత, లలితమ్మ ఇవన్నీ అందులో ఉన్నాయండి. అయితే శ్రీపాద శ్రీవల్లభ స్వామి చరితామృతంలో ఉన్న 4వ అధ్యాయంలో ఉన్న నిగూఢమైన రహస్యాలు చాలా 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 మనం ఎంత చెప్పుకున్నా ఒక్కొక్క విషయంతోనే కనీసం దాటిపోద్దండి, గంట వీడియో దాటిపోతుంది. జయ గురుదేవదత్త. ఎందుకంటే వారు ఆది నుండి ఉన్నవారు, ఆద్యులు, ఆద్య పరాశక్తి, ఆదిశక్తి, జగన్మాత. వారికి అభిన్న స్వరూపం. అంటే వారికి అర్థంలో చూసుకుంటే శ్రీపాద స్వరూపం కనిపిస్తాడు. అభిన్న స్వరూపం అని అర్థం నాకు తెలిసింది. ట్విన్స్
ఇద్దరు పాప బాబు ఇద్దరు ట్విన్స్ ఎలా ఉంటారో అలా ఉంటారు అంబికా ఉన్ను శ్రీపాద శ్రీవల్లభ స్వామి. శ్రీపాద శ్రీవల్లభ స్వామి యోగులకు మాత్రమే ఎప్పటి నుండో దర్శనమిస్తూ ఉన్న విషయము శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతంలో ఉంది. వారు కూడా యోగులు కూడా చెప్పడం జరిగింది. ఇది మనము అందులో ఉన్న విషయం గమనించాలి. అయితే శ్రీపాద శ్రీవల్లభ ప్రభు వచ్చిండు కలియుగ అవతారానికి రమ్మని మన యోగులు అంటే మన పూర్వీకులు పిలిచి తపస్సు చేస్తూ చేస్తూ ఉంటే శ్రీపాద శ్రీవల్లభ ప్రభు అనుగ్రహించి సావిత్రి కడక చైనం ఇవన్నీ చేస్తూ వాళ్ళు పిలిస్తే వచ్చిన అవతారము శ్రీపాద శ్రీవల్లభ ప్రభు. ఆయనను గుర్తించడం అంత ఈజీ కాదు, దత్తార్పణం. అయితే ఒక యోగి చెప్పిన విషయాలను మీకు ఇంతకుముందు చెప్పినా కదా, అదేంటంటే మనము 50 లక్షల జన్మలకు పూర్వము 50 లక్షల జన్మలకు పూర్వము జన్మించిన వారమట ఇప్పుడున్నవారు చాలా మంది, చాలా మట్టుకు. అది కాబట్టే మనకు పూర్ణ పరబ్రహ్మ అవతారాన్ని మొక్కే కనీసం వారి ఫోటో చూసే అదృష్టం కలిగింది మనకు. చాలా అదృష్టవంతులు మనము. శ్రీపాద శ్రీవల్లభ ప్రభు యొక్క నియమాలు, ప్రాజ్ఞ, అతని సిస్టమ్ మొత్తము ఇప్పుడు ప్రజ్వరిల్లుతుంది, స్ప్రెడ్ అవుతుంది. అంటే వారి నీడలోకి మనం వెళ్ళాల్సిందే, వారి నియమాలే నడుస్తూ ఉంటవి. కాబట్టి మనము వాటిని గుర్తించుకొని మనం ముందుకెళ్ళాలి. వారి ఆశీర్వాదం తీసుకొని మనం బాగుపడే ప్రయత్నము చెయ్యాలి. అంటే మనం చేయాల్సింది చాలా మట్టుకు నాకు అనుభవంలోకి వచ్చిన విషయాలు చెప్తున్నాండి. ఖచ్చితంగా మనము సద్గ్రంథ పారాయణం చేస్తూ అందులో సద్గ్రంథంలో మొట్టమొదటి ఫస్ట్గా వచ్చేది శ్రీ గురు చరితామృతం అండి. తర్వాత శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతము, ఇంకా దేవి భాగవతము, లలిత స్తోత్రాలకు లలిత సహస్రం స్తోత్రం, విష్ణు సహస్రనామ స్తోత్రం, భగవద్గీత, ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయండి. అన్నీ మనం పారాయణం కానీ తెలుసుకునే కొరకు చదివినా మనము జ్ఞానం సముపార్జన చేసుకోవచ్చు. ఓకే, అది నార్మల్ వ్యక్తి చేసే పని. అదే మనం చదువుతూ పొద్దున్న అంటే మార్నింగ్ పొద్దున దత్తయోగ సాధన 4 నుంచి 4:50 మధ్యలో ఎవరైతే చేస్తారో వారికి మామూలు వ్యక్తులకు అర్థమయ్యే విషయం కాకుండా అంతకన్నా పెద్ద మొత్తంలో విషయము అదే గ్రంథంలో ఉన్న విషయము స్వీకరిస్తుంది. ఆత్మ మీలో నాలో ఉన్న ఆత్మజ్ఞానం స్వీకరిస్తుంది, పరమాత్మ జ్ఞానం స్వీకరిస్తుంది. కాబట్టి ఆ ధ్యానం చేస్తూ సద్గ్రంథ పారాయణము స్తోత్రాలు చేస్తే అర్థమవుతాయండి. లేదంటే జ్ఞానం వస్తుంది, మనం ఇంకా ముందుకు వెళ్ళేందుకు ఆస్కారం ఉంటుంది, మనం ఇంకొక అడుగు వేసే కొరకు మనకు అదృష్టం కలుగుతుంది. లేదు అంటే మామూలుగా మనం చదువుతూ ధ్యానం చేయకుండా చదివితే జరిగేది ఏంటంటే మనకు తెలుస్తాయి, ఎంతవరకు తెలియదు అంత తెలుస్తుంది, ప్లస్ పుణ్యం వస్తుంది. దత్తార్పణం. జ్ఞానం అనేది మళ్ళీ మనకు చదువు బుద్ధి కూడా కాకపోవచ్చు. అదే మనం ధ్యాన సాధన చేస్తూ చదివితే ఇంకా మళ్ళీ చదవాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే అది ఆత్మ జ్ఞానం కాబట్టి. అంటే ఆత్మ పరబ్రహ్మ జ్ఞానం, ఆత్మజ్ఞానము, ఇవన్నీ ఉంటాయి కదండి, ఇవన్నీ ఒకటే. అయితే ఇది ఎందుకు చేయాలనిపిస్తుందంటే మన జన్మ యొక్క హాస్యము, మనం పుట్టిందే ఆత్మజ్ఞానం తెలుసుకొని ఆత్మలో ఎంత అయితే కాస్మిక్ ఎనర్జీ మనం స్టార్టింగ్ జన్మలో ఫస్ట్ జన్మలో ఉన్న ఆ కాస్మిక్ ఎనర్జీ ఎంతైతే ఆత్మలో నిండి ఉన్నదో, ఇట్లా ఫిల్ అయి ఉన్నదో, అదంతా తగ్గించుకోవడం జరిగిందండి. కొన్ని తెలియక చేసిన విషయాల్లో మాయలో పడి తెలియక మనము చేసిన తప్పుల వల్ల ఆ పాపకర్మలు ఒక జీవిని బాధించడం వల్ల పాపకర్మలు ప్రోగై ఉన్నాయి. కాబట్టి ఆ కాస్మిక్ ఎనర్జీ తగ్గడం జరిగింది. ఎవరికి ఎంత తగ్గింది అనేది మనకు తెలియదు, అది తారకం ఆయనకి తెలుసు. అయితే మనం వచ్చింది మళ్ళా ఆ పాపకర్మలు క్లీన్ చేసుకొని ఆ ఆత్మ యొక్క కాస్మిక్ ఎనర్జీని ఫుల్గా మళ్ళీ నింపుకొని ఫస్ట్ జన్మలో మనం వచ్చినప్పుడు ఎంతైతే ఆ కాస్మిక్ ఎనర్జీ ఉందో, పరమాత్ముడు ఇచ్చిన జ్ఞానం అంటారా, పరమాత్ముడు ఇచ్చిన ఆశీర్వాదం అంటారా,
పరమాత్ముడు ఇచ్చిన దాని ఏమంటారు దానికి వర్డేం లేదండి, ఆత్మజ్ఞానమే, కాస్మిక్ ఎనర్జీ. ఆయన ఇచ్చిన ఆ ఎనర్జీని మనం మళ్ళీ ఫిల్ చేసుకునే కొరకు ఇక్కడికి వచ్చినాం. ఆ పాపకర్మలు క్లీన్ చేసుకొని పుణ్యకర్మలు కూడా ఒక టైంలో క్లీన్ అయిపోతాయి. మనం ఓన్లీ ఏం లేకుండా ఫుల్గా ఆత్మస్థైర్యంతో ఆత్మ నింపుకొని ఇలా స్ట్రాంగ్ అయిపోయి ఉంటాము. అప్పుడు మనకు పరమాత్మలో లీనయ్యే అదృష్టము కలుగుతుంది. మోక్షం అంటారు కదండి, ఇదే అది. మనం వచ్చిందే మోక్ష సాధన కొరకే జన్మ తీసుకున్నాము. మానవ జన్మ దుర్లభం అంటారు. అందుకే మానవ జన్మ అందరికి రాదండి. ఇప్పుడు చనిపోయిన ఇదివరకు కూడా నేను కొన్ని వీడియోలలో చెప్తూ ఉన్నా. అందులో విషయమే, ఇప్పుడు ఒకరు చనిపోయిన తర్వాత ఇమ్మీడియట్లీ జన్మ రావాలే, మళ్ళీ జన్మిస్తారని గ్యారంటీ ఏం లేదండి. యథార్పణం వారి పాప కర్మ పుణ్యకర్మ క్లియర్గా లెక్క చూసుకొని వారికి అనుకూలంగా ఉన్న గర్భాన్ని ఎంచుకొని అనుకూలంగా ఉన్న వాతావరణాన్ని క్రియేట్ చేసుకొని మాత్రమే జన్మ లభిస్తుంది. అది క్రియేట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే. యథార్పణం. ఇంత పెద్ద రహస్యం ఉందండి. జన్మ అంత ఈజీగా రాదు. అదే మనము గురు సాంప్రదాయంలో శ్రీ గురుదత్త ప్రభుల సాంప్రదాయంలో ఉండి వారి పాదుకులు పట్టుకొని మంచిగా సద్గ్రంథ పారాయణం చేసుకుంటూ సత్సాంగత్యం చేసుకుంటూ మనము ధ్యాన సాధనలో ఉంటే ఆ ధ్యానంలో ఆత్మస్థైర్యాన్ని పెంచుకొని పర్ఫెక్ట్గా ముందుకెళ్తా ఉంటే మనం పర్ఫెక్ట్ అయిన దారిలో మనం ఎందుకైతే జన్మ తీసుకున్నామో ఆ దారిలో మనం పడినట్లయితే, ఆ దారిలో వెళ్తున్నట్లయితే మనకు ఆయన శ్రీ గురుదత్త ప్రభులు మళ్ళీ జన్మ మంచి ఉన్నతమైన కుటుంబంలో ఇమ్మీడియట్లీ అన్ని సమకూర్చి మరలా జన్మకు పంపిస్తాడు. ఎందుకు? మనం సరైన మార్గంలో అంటే ఇప్పుడు ఒక కాస్మిక్ ఎనర్జీ ఒక 60% 50% నుంచి నింపుకున్నాం అనుకుందాం ఈ జన్మలో. అంటే 100% అంటే దారిలో ఉన్నావు కదా, 10% వచ్చింది అనుకుందాం, కానీ దారిలో ఉన్నాం. పరమాత్మ పాదాలు పట్టుకొని శ్రీ గురుదత్త ప్రభుల పాదాలు పట్టుకొని శ్రీ బసవల స్వామి గురుల పాదాలు పట్టుకొని గురు సాంప్రదాయం ఉన్న వారి పట్టుకొని ఇష్టదేవం పాదాలు పట్టుకొని పర్ఫెక్ట్గా జ్ఞానం కావాలి తండ్రి అని అడుగుతున్న వారికి ఖచ్చితంగా ఆ ప్రభుయే అన్ని సమకూర్చి మనకు జన్మను నెక్స్ట్ జన్మను ఇమ్మీడియట్లీ ఇవ్వడం జరుగుతుంది. వీరికి మాత్రమే, మీలాంటి నాలాంటి వారికి మాత్రమే ఇది మళ్ళీ జన్మ తొందరగా వచ్చే ఇమ్మీడియట్లీ రోజులల్లే జన్మ తీసుకునే ఆస్కారం ఉంటుంది. అప్పుడు మళ్ళీ సాధన ఎంతవరకు ఆపేసినా అక్కడికి మళ్ళీ సాధన మొదలవుతుంది. ఆ మొదలయ్యేలా చేసే తల్లిదండ్రుల గర్భములు అలాంటి కుటుంబంలోనే మనకు జన్మ రావడం జరుగుతుందండి. యథార్పణం. ఇది పెద్ద సత్యం అండి. ఇది పర్ఫెక్ట్గా నిజమైన విషయం. వినండి, వింటూ మీరు ఆచరణలో పెట్టండి. మనం సరైన మార్గంలో వెళ్ళే ఆ మార్గాన్ని వదులుకోవద్దు. ఇది జరుగుతుంది. ఇది నేను ఓన్లీ ఏం జరుగుతుందని చెప్తా, ఏం జరగబోతుందని మళ్ళీ చెవిడలు మాట్లాడుకుందామండి. ఇలా చేస్తూ ఉంటే అప్పుడు మనం సరైన మార్గంలో జ్ఞాన సముపార్జన భాగంలో ధ్యానం చేసుకుంటూ మనం వెళ్తూ ఉంటే తండ్రి మళ్ళీ అలా ధ్యాన సాధన చేసుకునేవారు ఎవరైతే ఉంటారో, ఆత్మజ్ఞానం ఎవరికైతే సమృద్ధిగా ఉంటుందో వారి కుటుంబంలో మనకు జన్మిచ్చి మనకు అన్ని సమకూర్చి మళ్ళీ ఇమ్మీడియట్ చిన్న అంటే బాల్యం నుండే మనకు ఈ ధ్యాన సాధన అలవడేలాగా వాళ్ళ తల్లిదండ్రులు నేర్పించేలాగా మనకు అన్ని సమకూర్చడం జరుగుతుంది. ఆ జ్ఞానం వస్తుంది. ఆ తల్లిదండ్రులు అంత జ్ఞానులై ఉంటారు. వారి కుటుంబంలో మనకు జన్మ దొరుకుతుంది. దత్తప్రభు దేవాల దీన్ని ఉపయోగించుకోండి. ఉపయోగించుకోరంటే మనం చేయాల్సింది సద్గ్రంథ పారాయణం చేస్తూ ఈ ధ్యాన సాధన చెయ్యండి. ఎప్పుడు శరీరము వదిలి జీవాత్మ వెళ్తుందో మనకు తెలియదు. తార్మణం జయ గురుదత్త. 50 సంవత్సరాల 100 సంవత్సరాల 200 సంవత్సరాలు ఇవన్నీ ఎవరు చెప్పలేరండి మన వయసు. కాబట్టి ఉన్నంత వరకు మీరు పర్ఫెక్ట్గా మీరు శరీరం విడిచిపెట్టేటప్పుడు కూడా దత్తా తండ్రి పరమాత్మ అనుకుంటా విడిచిపెట్టిన వారికి పర్ఫెక్ట్గా మంచి దారి దొరుకుతుంది. ఎవరైతే ఈ శరీరం విడిచిపెట్టే సమయంలో ఏదైతే ధ్యానం చేస్తుండ్రో అలానే వస్తారు. అది కూడా పెద్ద సత్యం. కాబట్టి ఎప్పుడు దేవనామస్మరణ చేస్తూనే ఉండాలి, ధ్యాన సాధన చేస్తూనే ఉండాలి. నేనేం చెప్పినా 41 days మీరు చేసిన తర్వాత మీకు రెగ్యులర్గా జరుగుతుంది ధ్యానం ఎక్కడ కూర్చున్నా అని చెప్పిన.
ఇది సత్యం అండి, తెలుసుకోండి, ఇంకా చేయండి. ఇది చేస్తూనే ఎవరైతే ప్రాక్టికాలిటీలో అంటే ఎవరైతే అనుభవంలో తీసుకొచ్చుకుంటారో వారికి అర్థమవుతుంది. నాకు అర్థమైంది కాబట్టి మీకు 100% చెప్పగలుగుతున్నా. ఫ్యాక్ట్గా ఒకరిని మీరు తక్కువ కూడా చేసి మాట్లాడరు, అంత జ్ఞానం వస్తుంది. ఒకరిని శాపనార్థాలు కూడా పెట్టరు, ఒకరిని ఆశీర్వాదించరు, ఒకరి ఆశీర్వాదం కూడా తీసుకోరు. అలాంటి రేంజ్ పెరుగుతుంది మీకు. అంత జ్ఞానం వస్తుంది, అంత జ్ఞాన సముపార్జన మీలో ఆత్మస్థైర్యం ద్వారా మీకు సముపార్జన జరుగుతుంది. దాన్ని 100% ఉపయోగించుకోండి. అప్పుడు మనకు జరిగే అద్భుతాలు చూడండి. మీరు ఎలా అంటే ఆ తర్వాత 41 days తర్వాత మీకు ఎంత మంచి విషయం అర్థమవుతుందో, ఎంత సిస్టమేటిక్గా ఉంటారో అవన్నీ మీకు మీరే అర్థమవుతుందండి. ఎవరు చూసి చెప్పాలి, మీకు ఎవరు మార్క్స్ చేయాల్సిన అవసరం లేదు. మీకే లోపడున్న మీరు అంతర్ముఖ అవుతూ ఉంటారు, మీకు అన్నీ అర్థమవుతూ ఉంటాయి. ఎదురుగా జరిగే విషయాలు కూడా మొత్తం అర్థమవుతూ ఉంటాయి. ఇది పర్ఫెక్ట్ విషయం అండి. నేను ఒకవేళ చెయ్యని వారికి ఏం జరుగుతుంది అనేది మనం మళ్ళీ వీడియోలో మాట్లాడుకుందామండి. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ్ की जय. సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ దత్త రూప చరణారవిందార్పణమస్తు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దత్తబంధువులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.